ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కుమారి ఆంటీ లాంటి ఫుడ్ స్టాల్స్ అనుకోండి, ఫుడ్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది జనాలు అక్కడికి వస్తారు. సో అందులో ఒక వ్యక్తి జనాల మధ్యకి వెళ్ళి ప్లేట్ మీల్స్ తీసుకొని ఫ్రీగా తిని పైసలు కట్టకుండా వెళ్ళిపోతాడు. అక్కడికి డైలీ వచ్చే ఒక వ్యక్తి అది కొన్ని రోజుల నుంచి గమనించి ఓర్వలేక ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఏందంటే ఇంత మోసం జరుగుతుంది, మీరేం పట్టించుకోవట్లేదు ఏంటి అంటే, ఏమైంది నాన్న, ఒక అతను డైలీ మీ దగ్గరికి వచ్చి తింటున్నాడు, పైసలు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు అంటే, ఇలా నువ్వు ఒక్కడే కాదు, నీకన్నా ముందు చాలా మంది వచ్చి నాకు చెప్పారు. ఫస్ట్ టైం నాకు తెలవగానే అతన్ని ఫాలో చేశాను. అతను ఇక్కడ పక్కనే సిగ్నల్ దగ్గర అడుక్కుంటాడు. నేను అతను తిట్టలేదు, అరవలేదు, ఏం చేయలేదు. అతను డైలీ వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంతమంది జనాలు రావడానికి మెయిన్ రీజన్ అతనే. ఏందంటే ఏం మాట్లాడుతున్నారు, ఈ జనాలు రావడానికి అతనికి సంబంధం ఏంటి అంటే, ఒకరోజు అతను మన ఫుడ్ స్టాల్ బయట దేవునికి మొక్కుతూ నాకు కనిపించాడు. దేవుడా, ఇక్కడ జనాల్ని ఎక్కువ మందిని పంపించు, అప్పుడు ఈ జనాల మధ్యలోకి వెళ్ళి ఫ్రీగా తిని పైసలు కట్టకుండా నేను వెళ్ళిపోతా అని. సో ఈ జనాలు రావడానికి కారణం అతని బ్లెస్సింగ్సే. పర్సన్ రియలైజ్ అయ్యాడు. సో మనం లైఫ్లో ఎప్పుడైనా సక్సెస్ అయితే అది మన ఒక్కరి వల్ల కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల.